ఈరోజు శ్రీవల్లికి ఇచ్చిన స్ట్రోక్కి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. ఇలా ఓ 2-3 సార్లు తగిలితే దెబ్బకది నా కాళ్ళ దగ్గర పడుతుంది. ఈ శ్రీవల్లి వచ్చేస్తుంది. వెంటనే మనం మూడ్ మార్చేసి యాక్టింగ్ మొదలు పెట్టాలి. త్రిదేవ్, పాలు తీసుకో. నాకేం వద్దు. ఏంటి త్రిదేవ్, ఇంకా కోపంగానే ఉన్నావా? నేను నిజంగానే నీకే అబద్ధం చెప్పలేదు. నన్ను నమ్ము త్రిదేవ్. నువ్వు అలా సైలెంట్గా ఉంటే నాకు బాధగా ఉంది. ప్లీజ్ నాతో మాట్లాడు. నీ మీద నాకు ఎటువంటి కోపం లేదు శ్రీవల్లి. నా గురించి నువ్వు బాధపడకు. ఈ రోజుల్లో లవర్స్ మధ్య ఇవన్నీ కామన్. నువ్వు సుబ్బు డీప్గా లవ్ చేసుకున్నారు, సరదాగా తిరుగుంటారు. అందులో తప్పేం లేదు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. గాడ్ ప్రామిస్గా నేను సుబ్బుతో తిరగలేదు. శ్రీవల్లి, నువ్వు తిరిగినా నేను పట్టించుకోను. దయచేసి నాకు అబద్ధం చెప్పకు. వాడు ఎంత కాన్ఫిడెంట్గా ఖచ్చితంగా చెప్పాడో నువ్వే చూసావుగా. కాని వాడు అలా నీతో మాట్లాడేసరికి నా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఎందుకో మనసులో ఎక్కడో చిన్న పెయిన్ ఫీల్ అయ్యాను. ఎంతైనా భార్యవి కదా. కాకపోతే ఇప్పుడు మనకి పెళ్ళైపోయింది కదా. ఇంకా నీ గతం వల్ల మనం ఇబ్బంది పడకూడదు. నేను కోరుకునేది అదే. అర్థమైందా? సరే, ఇక పడుకో. కానీ నువ్వు భోజనం చేయలేదు కదా త్రిదేవ్. ఒక్క పూట తినకపోతే ఏమవుతుంది? నాకు ఏం కాదులే. నువ్వలా తినకుండా పడుకుంటే నాకు చాలా బాధగా ఉంటుంది. నేను వెళ్ళి భోజనం తీసుకుని వస్తాను. కొంచెం చేయండి. శ్రీవల్లి, ప్లీజ్. నాకెందుకో భోజనం చేయాలనిపించట్లేదు. నన్ను ఫోర్స్ చేయకు. నా మీద కోపం లేదు అన్నారు. అలాంటప్పుడు వచ్చి కొంచెం భోజనం చేయొచ్చు కదా. మనసులో కోపం లేదు, కడుపులో ఆకలి లేదు. సరేనా? నువ్వు తిన్నావుగా, అది చాలు. శ్రీవల్లి, నాదొక చిన్న రిక్వెస్ట్. ఏంటి త్రిదేవ్? ఈసారి మనం బయటికి వెళ్దామనుకున్నప్పుడు నువ్వు సుబ్బు వెళ్ళని ప్లేస్ ఏమైనా ఉంటే చెప్పు. అక్కడికి వెళ్దాం. ప్లీజ్ శ్రీవల్లి, ఈ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే ప్రతి చోట ఎవడో ఒకడు మిమ్మల్ని చూసిన వాడుంటే కష్టం కదా. మీ ఇద్దరి గురించి ఎవడో బ్యాడ్గా కామెంట్ చేయడం, నాకు కోపం రావడం, పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి న్యూసెన్స్ చాలా అసహ్యంగా ఉంటుంది. ఎంతమందితోని గొడవ పెట్టుకుంటాం? నువ్వే చెప్పు. ఇద్దరు లవర్స్ అలా సరదాగా తిరిగినంత మాత్రాన అదేదో పెద్ద ఇంటర్నేషనల్ క్రైమ్ అయినట్టు ఈ ఎదవలు మాట్లాడుతున్నారు. నువ్వు సుబ్బుతో అలా తిరగడం నేను తప్పని చెప్పట్లేదు. కాకపోతే ఎందుకో మీ గురించి అలా మాట్లాడుతుంటే విని సైలెంట్గా ఉండలేకపోతున్నాను. నీ పట్ల నేను చాలా హానెస్ట్గా, పాజిటివ్గా ఉన్నాను. నిన్ను అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నువ్వే నీ గురించి నాకు పూర్తిగా చెప్పట్లేదు. ఒకవేళ నేనేమన్నా అనుకుంటానేమోనని మనసులోనే దాచుకుంటున్నావేమో. అలా చేయకు. ఎందుకంటే నాది చాలా బ్రాడ్ మైండ్. నేను అమెరికాలో ఉండి వచ్చిన వాణ్ణి. ఇక్కడి వాళ్ళలా ఫూలిష్గా ఆలోచించే మనిషిని కాదు. సో నాలాగే ఓపెన్గా ఉండు, సరేనా? జరిగిన దాని గురించి ఇంకా మనం మాట్లాడుకోవడం టైం వేస్ట్. నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను. త్రిదేవ్, భోజనం చేయకపోయినా కనీసం మీ పాలైనా తాగొచ్చు కదా. వద్దు శ్రీవల్లి, నువ్వే తాగే. గుడ్ నైట్. కేశవ్ బాబు, మీరు బిజీగా ఉండారా? ఏం కావాలి నీకు? ఆ ఫంక్షన్ స్టేజ్ ఎక్కడయ్యాలో చెప్తే వెంటనే ఆ ఏర్పాట్లు చేయిస్తాను. అలాగే పూలు కూడా తెప్పిస్తే డెకరేషన్ వాళ్ళు రాగానే స్టార్ట్ చేయిస్తాను. ఏయ్, నేనేమన్నా ఇంటి పనుండి అనుకున్నావా? స్టేజీ పువ్వులు అని నన్ను అడుగుతున్నావేంటి? అదేంటి బాబు, నేను అలా ఎందుకు అనుకుంటాను? మరి వాటి గురించి నన్ను ఎందుకు అడిగావు? మొదటి నుంచి ఇంట్లో అన్ని పనులు పురమాయించేది మీరే కదా, అందుకే మిమ్మల్ని అడిగాను. ఏంట్రా పనులు పురమాయింపులని నాకే క్లాస్ పీకుతున్నావు? అయ్యో బాబు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు బాబు. నా ఉద్దేశం అది కాదు బాబు, ఉన్న విషయం చెప్తున్నాను అంతే. నర్మయ్, నన్నే తప్పు పడుతున్నావా?
ఊరుకుంటుంటే ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. పనోడివి పనోడ్లా ఉండవు. కేశవ్ బాబు, పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా అలా మాట్లాడకండి. నేనేం పనోడిని కాదు, నన్ను అలా అనకండి. నువ్వు పనోడివి కాకపోతే ఇంటి యజమానివా? నీ హద్దుల్లో నువ్వు ఉండటం నేర్చుకో. నాతో మర్యాదగా మాట్లాడకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. మీరు కూడా మర్యాదగా మాట్లాడండి కేశవ్ బాబు. ఏంట్రా, నాకే వార్నింగ్ ఇస్తున్నావా? నిన్ను కేశవ ఏం జరిగింది? లడ్డు నిందు కొట్టావు? నన్ను తక్కువ చేసి నా గురించి చీప్గా మాట్లాడాను నాన్న. పైగా నాకు వార్నింగ్ ఇస్తున్నట్టు బిహేవ్ చేస్తుంటే కొట్టాల్సి వచ్చింది. లేదు సార్, నేను కేశవ్ బాబుని తక్కువ చేసి మాట్లాడలేదు, అమర్యాదగా కూడా ప్రవర్తించలేదు. ఫంక్షన్కి సంబంధించిన స్టేజ్ ఎక్కడ వేయాలో చెప్పమన్నాను. దానికి ఆయన నన్ను అపార్థం చేసుకున్నారు. ఏంటి లడ్డు గారు, బావకి ఎన్నో పనులుంటాయి. ఆ టెన్షన్లో మీరు చెప్పేదేం పట్టించుకోకుండా మిమ్మల్ని ఒక మాట అంటారు. ఆ మాత్రానికే మీరు ఫీల్ అయిపోతే ఎలాగండి? సర్లే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయండి. అందరూ వెళ్ళండి. ఆగండి. ఏంటి శ్రీవల్లి? జరిగిందాన్ని బట్టి చూస్తే లడ్డు మామ ఏ తప్పు చేయలేదు. బావది కూడా ఏ తప్పు లేదు శ్రీవల్లి. ఆ టెన్షన్లో ఏదో అలా చేశాడు అంతే. అయిపోయిన దాని గురించి మళ్ళీ ఎందుకు? అయిపోలేదు, ఇంకా మిగిలే ఉంది. తప్పు చేయని లడ్డు మామ ఎందుకు బాధపడాలి? అంటే నీ ఉద్దేశం ఏంటి? తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుని తెలుసుకుంటే అందరికీ బాగుంటుంది. అంటే నేను ఇప్పుడు ఈ లడ్డూకి సంజాయిషి ఇవ్వాలా? అక్కర్లేదన్నయ్య, బాధపడ్డ మనిషికి సారీ చెప్తే చాలు.